హైదరాబాద్ గాంధీ భవన్లో ఆదిలాబాద్ కాంగ్రెస్ నేతలతో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన రివ్యూ మీటింగ్ జరుగుతోంది. సమావేశానికి ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రి సీతక్క హాజరయ్యారు. కాంగ్రెస్ అనుబంధ సంఘాల నేతలకు మీనాక్షి దిశానిర్దేశం చేశారు. ఎవరి పనితీరు ఏంటో తనకు తెలుసని చెప్పారు మీనాక్షి నటరాజన్. ఎవరు పని చేస్తున్నారో, ఎవరు నటిస్తున్నారో తెలుసు. పార్టీ కోసం సమయం కేటాయించాలన్నారు. అంతర్గత విషయాలు బయట చర్చించవద్దని హెచ్చరించారు మీనాక్షి నటరాజన్. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ రాకేష్ గాంధీ భవన్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. రాకేష్, పార్టీ నిర్మాణంపై పీసీసీ చీఫ్ అలాగే ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఫోకస్ పెట్టారు. నిన్నటి నుంచి కూడా వరుసగా పార్లమెంట్ల వారుగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. నిన్న మల్కాజిగిరి అలాగే మెదక్ పార్లమెంట్ల సమీక్ష నిర్వహించగా ఈరోజు ఆదిలాబాద్ అలాగే పెద్దపల్లి సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆదిలాబాద్కు సంబంధించిన సమావేశం జరుగుతుంది. ప్రధానంగా కూడా కాంగ్రెస్ పార్టీకి అతిపెద్ద సమస్య జరుగుతున్న విషయాలను నేరుగా మీడియాకి చెప్పడం వల్ల సమస్య పెద్దదిగా మారుతుంది అనేది ప్రాథమికంగా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఈ విషయాన్ని పదే పదే చెప్తున్నారు. అనవసరమైన విషయాలను మీడియా ద్వారా చెప్పడం ద్వారా అది బయటికి చర్చకు వెళ్తుంది. తద్వారా మళ్ళీ పార్టీనే దాన్ని రిపేర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. దీనివల్ల ఇబ్బందికరంగా మారుతుంది. ఇక నుంచి ఎవరు కూడా మీడియాలో ఇష్టమున్నట్టు మాట్లాడకూడదు. పార్టీ లైన్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే చెప్పాలి. ఒకవేళ ఎవరైనా ఉద్దేశపూర్వకంగా మారితే ఎవరు కంప్లైంట్ చేయాల్సిన పని లేదు. తానే స్వయంగా అర్జీ స్వీకరించి సస్పెండ్ చేస్తానంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. నిన్న మెదక్ మల్కాజిగిరి మీటింగ్లో అదే చెప్పారు. ప్రస్తుతం ఆదిలాబాద్ మీటింగ్లో అదే చెప్తున్నారు. ఇక నుంచి టైం షెడ్యూల్ ప్రకారం పార్టీ కార్యక్రమాలు చేపట్టాలి. ఎట్ ది సేమ్ టైం అనవసర విషయాలు మీడియా ముందు మాట్లాడకూడదని చెప్తూనే ముఖ్యంగా నియోజకవర్గ స్థాయి ఇన్ఛార్జీలందరూ కూడా సమస్యలు ఏవైతే లోకల్ సమస్యలు ఉన్నాయో గ్రామాలలో కానీ మండలాల్లో కానీ వాటిని షార్ట్అవుట్ చేయండి. ఒకవేళ ఇన్ఛార్జీ ఆ సమస్యలకు కారణమైతే ఖచ్చితంగా ఇన్ఛార్జీని తొలగిస్తామంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. దీంతోపాటు ఈరోజు ప్రత్యేకించి పిఐసి సభ్యులందరూ కూడా విడివిడిగా సమయం ఇచ్చారు ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్. అందులో భాగంగానే జీవన్ రెడ్డి కానీ, షబ్బీర్ అలీ కానీ, అలాగే మరికొంతమంది ముఖ్యమైన నేతలందరూ కూడా విడివిడిగా కలిసి పార్టీలో జరుగుతున్న వ్యవహారాలపైన చర్చించడం జరిగింది. ఎట్ ది సేమ్ టైం ఎమ్మెల్సీకి సంబంధించిన కోటా అభ్యర్థులపైన కూడా డిస్కస్ చేశారు. ఇక్కడి నుంచి ఎవరు మాట్లాడద్దు బయట విషయాలనే దానిపైన స్పష్టంగా చెప్తున్నారు. భవిష్యత్తులో ఖచ్చితంగా కఠిన నిర్ణయాలు ఉంటాయి. వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మీ బిహేవియర్ ఉండాలనేది మీనాక్షి చెప్తున్నమాట. అయితే ఏ మేరకు ఇదంతా వర్కౌట్ అవుతుంది? గతంలో మున్షి కూడా ఇదే విధంగా సీరియస్గా వ్యవహరించినప్పటికీ ఆ తర్వాత పరిస్థితి చూసాం. ప్రస్తుతం మీనాక్షి నటరాజన్ వ్యవహారం కూడా సీరియస్గా ఉన్నప్పటికీ భవిష్యత్తులో ఎలా ఉంటుంది, పార్టీకి సంబంధించిన సీనియర్ నేతల తీరులో ఏదైనా మార్పు వస్తుందనేది చూడాలి. రైట్, థ్యాంక్ యూ రాకేష్.